ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే ఈ సాయంకాల సమయంలో స్తుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది శ్రోతలు నీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తిని ఆకర్షించి సిలువనందుకు నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, ప్రమీల, హైదరాబాద్. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా నుండము 38వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. గత వారంలో మనము 37వ భాగాన్ని గురించి మనం ధ్యానించాం. బైబిల్ ఉన్నటువంటి వారు మీ బైబిల్ తీయండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చదువుకుందాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమైనట్లుగా నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. ఈ భాగంలో పాల్స్ రీజన్ ఫర్ వెయిటింగ్, మరి అతను దేని కొరకు ఎదురు చూస్తున్నాడో ఇక్కడ మనకు చెప్పబడింది. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. సంఘంలో కొన్ని మరి క్లాసిఫికేషన్స్ అనగా వర్గ విభేదాలు, తారతమ్యాలు కొన్ని వచ్చినట్లుగా మనకు తెలియబడుచున్నది. అందుచేత పౌలు వారిని శ్లాఘిస్తున్నాడు. మీరు కేవలము మంచివారు, మీరంతా చాలా మంచోళ్ళు, సమస్త జ్ఞాన సంపూర్ణులు, అన్ని విషయాల్లో మీరు సిద్ధహస్తులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. మీ యోగ్యత ఏమిటంటే మీరు ఒకరిని గూర్చి ఒకరు మరి సరిదిద్దుకోవడానికి, ఒకరినొకరు మరి సరి చేసుకోవడానికి యోగ్యులు, సమర్థులు అని మరి మీరు పెద్దవారుగా ఉన్నారు, సంపూర్ణులుగా ఉన్నారు, అలాగే జ్ఞాన సంపూర్ణత కలిగి ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మరి రూఢిగా అనగా దృఢముగా నమ్ముతున్నాను అంటున్నాడు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. యాజకుడు దేవాలయములోనికి ఒక వ్యక్తి ఒక అర్పణ తీసుకొని వచ్చినప్పుడు మరి అది దేవుని ముందు పెడతాడు. దేవునికి యోగ్యమైనదైతే, ఉదాహరణకి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి మరి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తాన్ని ఒక పాత్రలో తీసుకుని వెళ్ళినప్పుడు
అతడు నిర్దోషమైన వాడు, ఆ యొక్క బలి నిర్దోషమైనదైతే దేవుడు దాన్ని అంగీకరించేవాడు. అది నిర్దోషమైనది కాని ఎడల అతన్ని అక్కడే మొత్తేవాడు. రెండవది, ఒక అర్పణను యాజకుడు మరి బలిపీఠం మీద పెట్టినప్పుడు అది దేవునికి ఇష్టమైనదైనట్లయితే మరి దేవుడు దాన్ని ఒక నిదర్శనము ద్వారా దాన్ని అంగీకరించేవాడు. ఉదాహరణకి కర్మేలు పర్వతం మీదకి మరి ఏలియా 450 మంది బయలు యాజకులను పిలిపించాడు. వారికి ఒక సమయం ఇవ్వబడింది. ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. వారు ఎద్దును తునకలుగా కోసి గొయ్యి తవ్వి బలిపీఠమును పేర్చి కట్టెలు దాని మీద పేర్చి ఈ ఆవును ముక్కలుగా కోసి దాని మీద పేర్చి నీళ్లు కూడా పోసి వారు ప్రార్థన చేయాలి. ఆ సమయము ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. అయితే ఆ ప్రార్థన దేవునికి అనుకూలమైనదైనట్లయితే లేదా వారు అర్పించినటువంటి ఆ బలి దేవునికి ఇష్టమైనదైనట్లయితే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అగ్నిగా దిగివచ్చి ఆ యొక్క మాంసమును, ఆ కట్టెలను, ఆ బుగ్గిని, కందకాన్ని దహించాలి. అయితే ఈ యాజకులు 450 మంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఏలియా చెప్పినట్లే ఎద్దును తునకలుగా కోశారు, ముక్కలుగా కట్టెలు పేర్చారు, బలిపీఠమును పేర్చారు, నీళ్లు పోశారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన చేశారు. అయితే సాయంత్రము 6 గంటలైంది. ఈ లోపల వాళ్ళు మరి కొరడాలతో బాదుకున్నారు, నాట్యం ఆడారు, చిందులు వేశారు, ఎన్నో చేశారు. ఏలియా వాళ్ళు హేళన చేశాడు. మీ దేవుడు దూరముగా ఉన్నాడేమో, కేకలు వేయండి. మీ దేవుడు అలసిపోయాడేమో, కేకలు వేయండి. ప్రయాణం చేస్తున్నాడేమో, పిలవండి అని వాళ్ళని రెచ్చగొట్టాడు. అయినా సరే దేవుడు దిగి వచ్చినట్లుగా ఆ అర్పణను అంగీకరించి ఆ బలిని అగ్నితో దహించినట్లుగా చెప్పబడలేదు. బలిగానే విడిచిపెట్టబడింది. ఇప్పుడు ఏలియా మరి ఒక బలిపీఠాన్ని తీసుకున్నాడు. పడిపోయిన బలిపీఠాన్ని నిలువబెట్టాడు. అది 12 రాళ్ళు. ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారము 12 రాళ్లను నిలవబెట్టాడు. గొయ్యిని తవ్వించాడు. దాని చుట్టూ ఎద్దును తునకలుగా కోయించాడు, కట్టెలు పేర్పించాడు, మాంసమును ఆ బలిపీఠం మీద పేర్పించాడు, దాని చుట్టూ నీళ్లు పోయించాడు. అప్పుడు ఏలియా ఒకే ఒక ప్రార్థన చేశాడు. యెహోవా, నీవు దేవుడవైతే అగ్నిగా దిగివచ్చి ఈ కందకమును, బుగ్గిని, రాళ్లను, కట్టెలను, మాంసమును దహించి నేటి దినమున నీవు దేవుడవై ఉన్నావని ఇశ్రాయేలీయులకు తెలియచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కర్మేలు పర్వతం మీద అగ్నిగా దిగివచ్చి ఆ కట్టెలను, మాంసమును, బుగ్గిని, రాళ్లతో సహా దహించుకొని పోయినప్పుడు జనులందరూ కేకలు వేశారంట. ఏలియా దేవుడే, యెహోవాకు జయము, ఏలియా దేవుడే దేవుడు అని ప్రజలందరూ కేకలు వేశారు. అప్పుడు ఆ 450 మంది ఆ బయలు యాజకులను అతడు వధించి వారి రక్తాన్ని కీషోను వాగులో కడిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడాలి. అక్కడైతే అగ్ని వలన ఆ అర్పణ పరిశుద్ధపరచబడింది లేదా అంగీకరించబడింది. ఇక్కడేమో పరిశుద్ధాత్మ వలన అంటున్నాడు.
ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఇక్కడ మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను 4:24 యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అదే సేమ్ టైం దేవుడు ఆత్మ, అలాగే దేవుడు ఒక వ్యక్తిగా పిలువబడుతున్నాడు. అలాగే కుమారుడు కూడా మరి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుత్థానుడైన తర్వాత ఆయన, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన కూడా ఆత్మ. అయితే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు అని రోమా 8:11 పౌలు చెప్పుచున్నాడు. అదే క్రీస్తు ఆత్మ. అదే సమయంలో ఆయన వ్యక్తి ఈజ్ ఏ పర్సన్. అలాగే పరిశుద్ధాత్మ అనేది ఒక ఆత్మ. హోలీ గోస్ట్ ఈజ్ ఏ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేది ఒక ఆత్మ. అదే సమయంలో పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి, ఈజ్ ఏ పర్సన్. కనుక ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే వ్యక్తులను మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ అంటే యోహాను సువార్త 16:21 నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి సర్వసత్యములోనికి మిమ్ములను నడిపిస్తాడు. అలాగే యోహాను 16:8 ఆయన వచ్చి తీర్పును గూర్చి, నీతిని గూర్చి, న్యాయమును గూర్చి మీకు తెలియజేస్తాడు, మిమ్మల్ని ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడని యోహాను 16:8 చెప్తున్నాడు. కనుక దేవుడు ఆత్మ, అలాగే పరిశుద్ధాత్మ వలన హోలీ గోస్ట్ ఈజ్ ఎ ఫైర్. అపోస్తుల కార్యం 2:1-4 మనము ధ్యానించినప్పుడు పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు, పెంతెకోస్తు అనగా 50th డే, దాన్నే ద ఫెస్టివల్ ఆఫ్ ద హార్వెస్ట్, కోత పనుల పండుగ అన్నారు. పెంతెకోస్తు పండుగ అన్నారు. 50వ రోజు పండుగ అన్నారు. ఈ పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆ మేడగదిలో కూర్చుని ఉన్న 120 మంది మీదకి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు? వారందరూ ఏక మనస్కులై ఎడతెగక ప్రార్థన చేయుచున్నప్పుడు గాలి వంటి గొప్ప శబ్దము ఆ మేడగదిని ఆవరించింది. రెండవది, అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ ఆత్మశక్తిని పొందిన వారై పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ పెంతెకోస్తు అనేది చరిత్రలో దీనికి మరి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగకి చరిత్రకారులు లేదా బైబిలు ఈ పెంతెకోస్తు పండుగను గూర్చి ఏమని చెప్పుచున్నది అంటే, ద డే ఆఫ్ ద పెంటెకోస్ట్ ఈజ్ ద చర్చ్ ఎస్టాబ్లిషింగ్ డే. సంఘము ఆవిర్భవించినటువంటి రోజు పెంతెకోస్తు పండుగ. ఈ భూమి మీద దేవుని రాజ్యము లేదా దేవుని సంఘము ప్రారంభమైనటువంటి రోజు
పెంతెకోస్తు పండుగ చరిత్రను మార్చివేసింది. దాదాపు 16-17 దేశముల నుంచి అక్కడికి వచ్చిన ప్రజలు విస్మయము చెందారు. వారి వారి భాషలతో వీరు మాట్లాడుచున్నప్పుడు ఆ భాషలను చూచి వారు విస్మయం చెందారు. కొందరేమో మద్యముతో మత్తులయ్యారేమో అనుకున్నారు. అప్పుడు పేతురు ఆ 11 కూడా లేచి అంటున్నాడు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తుగా ప్రభువుగా లేపి ఉన్నాడు. దీనికి మేమందరము సాక్షులము. మీరు ఇప్పుడు చూచుచూ వినుచున్న ఈ ఆత్మను మా మీద కుమ్మరించాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక ఆయన ఎముకలలో ఒక్కటి విరువబడలేదు. ఆయన దేహము కుళ్ళు పట్టలేదు, కంపు కొట్టలేదు, వాసన పట్టలేదు. ఆయన పునరుత్థానుడై లేచాడు. లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించాడు అని వారికి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలామంది హృదయంలో నొచ్చుకున్నారు, పొడవబడ్డారు అన్నది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని వారు అడిగారు. సార్, వాట్ మస్ట్ వీ డూ టు బి సేవ్డ్? రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని వారు అడిగినప్పుడు అందుకు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వరము మాకు మాత్రమే కాకుండా దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, ఆయన దాసుల మీదను దాసురాండ్ర మీదను దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో యోవేలు ప్రవక్త నాడు, అంచె దినములలో సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ ముసలివారు కలలు కంటారు. మీ యవ్వనులు దర్శనములు చూస్తారు. కన్యకలు వృద్ధులు మీద ఈ ఆత్మను కుమ్మరిస్తాను. అనేక సూచనలు మీకు చూపిస్తాను అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానము చేసిన ఆ ప్రవచనము నేడు నెరవేర్చబడి ఉన్నదని పేతురు వారికి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ దినమున 3,000 మంది ప్రజలు యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్మము అనగా ముంచుట బాప్తిస్మం పొంది ఉన్నారని, పొందిన తరువాత వారు ఏం చేశారు? వీరు అపోస్తుల బోధ యందును సంఘ సహవాసమందును ప్రార్థన చేయట యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు. దే ఆర్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రీచింగ్ ఆఫ్ ద అపోస్టల్స్, ఇన్ ద ప్రేయర్ అండ్ ద ఫెలోషిప్ అండ్ ది యూకలిప్టస్ అనగా ప్రభువు బల్ల పరిచర్య, రొట్టె విరుచుట. కనుక ఈ పరిచర్యల ద్వారా వీరు కొనసాగుతూ ఉన్నారు. దినదినము రక్షణ పొందుతున్న వారిని దేవుడు వారితో చేర్చుచున్నాడు. సంఘము నానాటికి విస్తరించుచున్నట్లుగా లేఖనములు సెలవిస్తున్నాయి. కనుక ఈ అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లుగా, అంటే ప్రీతికరము అనగా ఇష్టమైనట్లుగా నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించవచ్చు. వీళ్ళు ఏమన్నారు?
అన్యజనులలో నుండి యూదులలోనికి వచ్చేవారు రావచ్చును కానీ ఒక నియమాన్ని వారికి పెట్టారు. దాన్ని ప్రోసలైట్స్ అన్నారు. అంటే వారు కూడా సున్నతి పొందాలి అని వాళ్ళు నియమాన్ని పెట్టారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, సున్నతి చేయబడని అవసరం లేదు, వారు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతున్నారు. 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో, దేవుడు పరిశుద్ధులగుటకే మిమ్మును పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు మిమ్మును పిలువలేదు అన్నాడు. కనుక ఇక్కడ వీరు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. నేను ఎవరికి పరిచారకుడను అంటే యేసుక్రీస్తుకు పరిచారకుడను, ఆయన దాసుడను, ఆయన సర్వెంట్, ఆయన సేవకుడను, పరిచారకుడను. కానీ ఎవరి నిమిత్తము పరిచారకుడును అంటే అన్యజనుల నిమిత్తము అంటున్నాడు. మరొక వాక్య భాగములో యూదులకు అపోస్తలులుగా ఉండుటకు కేఫాను నియమించిన దేవుడు అన్యజనులకు అపోస్తలుడనుటకు నన్ను నియమించినని గలతీ పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. కేఫా అనగా పేతురు, కేఫా అనగా రాయి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలవని మత్తయి 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, దెర్ ఈజ్ నో షెల్ నాట్ అగైనెస్ట్ ప్రివేల్ ఇట్ ద గేట్స్ ఆఫ్ హెల్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ చాలవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పేతురుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అక్కడ ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేమముగా మీకు వ్రాయచున్నాను. సంక్షేపముగా అంటే క్లుప్తముగా మీకు అంటే బ్రీఫ్గా నేను వ్రాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అలాగే 17 నుంచి ద పాల్స్ ప్రైజ్ ఆఫ్ ఈజ్ అపోస్టల్షిప్. కాగా యేసు క్రీస్తుని బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియో వినని వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. పౌలు దేవుడు ఆయనకు అప్పగించినటువంటి ఆ పరిచర్యను ఎంత ఘనముగా చేశాడో ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను. అన్యజనులు విధేయులవ్వాలంటే వాక్యము వారికి ప్రకటించబడాలి. రెండవది క్రియ చేత. వాక్యము ఏం చేయాలి?
క్రియ చేయాలి. ఎందుకంటే వాక్యము మృతమైనది కాదు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై వాడిగల రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను పదును గలదై అది హృదయములోనికి దూరుచు మనుష్యుల యొక్క తలంపులను మనుష్యుల యొక్క ఆలోచనలను బయలుపరుచుచున్నది అని హెబ్రీ 4:12 అంటున్నాడు. సజీవమైన దేవుని వాక్యము గనుక క్రియ జరిగిస్తుంది. గురుతుల బలము చేత, ద సైన్స్, గురుతుల బలము చేత ఆమె ఒక కుమారుని కనును, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఇమ్మానుయేలనగా భాషాంతరమున దేవుడు మనకు తోడై ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును. ఇట్ ఈస్ ద సైన్. గురుతుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, ద వండర్స్. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 12వ వచనములో మనం చూచినప్పుడు పౌలు సువార్తను ఎఫెస్సులో ప్రకటించుచున్నప్పుడు అతనికి తాకిన నడికట్లైనను చేతిగుడ్డలైనను వెళ్ళి రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తాం. దయ్యములు కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం. స్కవయను అను ఒక యాజకునికి 7 కుమారులు ఉన్నారు. వారు కూడా వెళ్ళి మరి యేసు నామములో దయ్యాన్ని వెళ్ళగొట్టాలని చూచారు. అప్పుడు ఆ దయ్యం అన్నది, యేసు ఎవరో నాకు తెలియను, పౌలు ఎవరో కూడా నాకు తెలియను, మీరెవరు అని చెప్పి వారి మీద తిరగబడి వారిని కొట్టినప్పుడు వారు దిగంబరులై పారిపోయారు. కనుక దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహాఘనత వహించినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, చెప్పబడిన లేఖనాన్ని ముద్రించి దీవించి పరిశుద్ధపరిచి శ్రోతల హృదయాల్లో ముద్రించి నీ వద్దకు నీ రాజ్యానికి ఆకర్షించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించవలసిందిగా మరి ఒకసారి యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యాన్ని ఇష్టముగా అంగీకరించిన శ్రోతలందరికీ స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనం.